నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అల్వాల్ పిఎస్ పరిధిలో 2 పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పుష్పలత, ఆమె కుమారుడు గోపీనాథ్ సహా మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి 79 నకిలీ ధృవపత్రాలతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు కాగా మరో 4 పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయరాజ్ తిరుమలగిరికి చెందిన పుష్పలతతో కలిసి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని 2 పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామని మోసానికి పాల్పడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. జయరాజ్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫైరవీలు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడని, పుష్పలత గతంలో కలెక్టరేట్ కార్యాలయంలో పొరుగు సేవల విభాగంలో విధులు నిర్వహించేదని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ కలిసి 2 పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని అల్వాల్లో ప్రజలను నమ్మిస్తూ వారి నుండి పలు దఫాలుగా నగదు వసూలు చేసినట్లు తెలిపారు. 2023 నుండి ఈ వ్యవహారం కొనసాగుతుండగా ఒక్కొక్కరి నుండి 50,000 నుండి ₹1,00,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లు, ఆ డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2 పడక గదుల ఇళ్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు వాస్తవాలు వెల్లడించడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2 పడక గదుల ఇళ్లకు డబ్బులు ఇచ్చిన వారిలో 99 మంది ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రభుత్వమే పథకాలు అందజేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజల కొరకు అలాట్ చేస్తుందో, దీనికి సంబంధించి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి చీటింగ్ కేసు గురించి మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజ్ ఇతను చోటామోటాగా ఈ పైరవీలు చేసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా ఆ కాలనీలలో ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి ఏదైనా పైరవీలు చేసి లైఫ్ గడుపుతుంటాడు. ఇతనికి పుష్పలత అనే లేడీ, ఈమె గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసిన క్రమంలో ఆమెకు అక్కడ కొద్దిగా పరిచయాలుండి లోకల్ కాలనీస్లో ఏదైనా చిన్న చితగా అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడము, ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే తీసుకెళ్లడం, అటువంటి పనులు చేస్తుండేది. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ఇట్లా అప్లికేషన్లు తీసుకొని వీళ్ళు ఫేక్ ప్రొసీడింగ్, వీళ్ళే తయారు చేసినటువంటి ఒక ప్రొసీడింగ్, దీన్ని ఏదైతే పుష్పలత గతంలో పుష్పలత అత్తకు ఒక ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ సందర్భంగా, సేమ్ అదే అలాట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్ను చూసుకొని దాన్ని ఒక డిటిపి సెంటర్లో డిజైన్ చేపించేసి అక్కడే ప్రింట్లు తీపిస్తుంది. సో ఈ విధంగా అల్వాల్ పరిధిలో డిఫరెంట్ కాలనీస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న అందరు వ్యక్తులకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మనకు శాంక్షన్ అవుతాయి, ₹1,00,000 ఇస్తే మనం చేయించగలుగుతామంటే వీళ్ళకి తెలిసిన పర్సన్స్ మళ్ళీ ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ అప్రోచ్ అయ్యి వీళ్ళను కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో యాజ్ ఆఫ్ నౌ మాత్రం మాకు సుమారుగా 99 అప్లికేషన్లు రావడం జరిగింది. అంటే మేము మోసపోయినాము, మేము వీళ్ళకు 2023 నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకసారి 10,000, ఒకసారి 15,000, ఒకసారి 50,000, అట్లా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్పెల్స్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. 99 మంది మాత్రం ఇప్పటికీ మాకు అప్రోచ్ అయినారు. దీంట్లో ఇంకా కూడా విక్టిమ్స్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాము. వాళ్ళ గురించి కూడా మనము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వీళ్ళ ద్వారా మోసపోయినట్లయితే మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే ఈ కేసులో వారి వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డూప్లికేట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళ విక్టిమ్స్లకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడైతే పొసెషన్ ఉందో ఆ పొసెషన్ అనేటటువంటిది చూపిస్తామని చెప్తున్నారు. దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇది ఏం జరగకపోయేసరికి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వ ఆఫీసులలో వెరిఫై చేయడం జరుగుతుంది. ఇష్యూ చేయబడలేదని చెప్పి గమనించి విక్టిమ్స్ పోలీసును అప్రోచ్ కావడం జరిగింది.
దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. ఇనిషియల్గా ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఎవరైతే జయరాజు ఉంటాడో జయరాజు, తర్వాత పుష్పలత, వీళ్ళిద్దరూ మెయిన్. మిగతా అంతా కూడా వీళ్ళకి అసిస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జయరాజు కొడుకు కూతురు కూడా డబ్బుల కలెక్షన్కి సంబంధించి ఫోన్పేల ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసినట్టు విక్టిమ్స్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా పుష్పలత కుమారుడు ఎవరైతే ఉంటారో విశాల్ అని చెప్పేసి అతను కూడా విక్టిమ్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఈ ప్రొసీడింగ్ తయారు చేయడానికి DTP వర్క్ ఇచ్చారో అతన్ని కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. దాంతోపాటు దీని మీద రబ్బర్ స్టాంప్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ రబ్బర్ స్టాంప్స్ కూడా మనకి ఎక్కడైతే రాజ్ రబ్బర్ స్టాంప్స్ అనే కంపెనీ నుంచి చేయించుకోవడం జరిగింది, షాప్ నుంచి, వారిని కూడా నిందితులు చేయడం జరిగింది. ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఈరోజు పుష్పలత, విశాల్, ఎవరైతే ఈ మహేందర్ సింగ్ ఉన్నాడో ఈ డాక్యుమెంట్ ప్రొసీడింగ్ తయారు చేసిన అతను, DTP షాప్ అతను, వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో జయరాజ్, మిగతా నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. తొందరలోనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ డబ్బులకు సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు మాకు. ఈ డబ్బులు జయరాజు, పుష్పలత, అదేవిధంగా వీళ్ళు ఎవరి ద్వారానైతే పరిచయం చేసినారో కాలనీలలో వాళ్ళు కలెక్ట్ చేసిన క్రమంలో ఒక విక్టిమ్ దగ్గర 50,000 కలెక్ట్ చేస్తే జయరాజు కొంత, పుష్పలత కొంత, ఈ విధంగా వీళ్ళు ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏదైతే మిస్అప్రాప్ట్ చీటింగ్కు గురైన అమౌంట్ ఉందో అది మనకి ఇంటాక్ట్గా ఏమీ రికవరీ కాలేదు. దాని ద్వారా వీళ్ళు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా మనకు డౌట్ ఉంది. సో దాని గురించి అని చెప్పేసి మనం యాజ్ పర్ లా వీళ్ళను రిమాండ్ చేయాల్సింది కాబట్టి ఇనిషియల్గా రిమాండ్ చేస్తూ మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాము. తీసుకున్న క్రమంలో ఈ డబ్బులు మిస్యూజ్ అయినటువంటి డబ్బులు, చీటింగ్కు గురి కాబడినటువంటి డబ్బుల రికవరీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసి డబ్బులు రికవరీ చేసే ఎఫర్ట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఈరోజు అందజేస్తున్నటువంటి అన్ని స్కీమ్స్కి సంబంధించి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారుల ఎంపిక అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి పైరవికారులను, ఇటువంటి మోసకారులను నమ్మి మోసపోవద్దు. ఏదైనా మీకు ఎవరైనా ఇటువంటికి సంబంధించి డబ్బులు తీసుకొని మీకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందే స్కీమ్లలో మిమ్మల్ని లబ్ధిదారుగా చేరుస్తామని చెప్పి మీకు ఆశ పెట్టినట్లయితే తప్పనిసరిగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయము, లేదంటే MPDO కార్యాలయము, అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇతరతర డిపార్ట్మెంట్లు సంబంధించి వెరిఫై చేసుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఇట్లా మాకు అప్రోచ్ అవుతున్నారు, మాకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి డబ్బులు తీసుకొని ఇస్తామంటున్నారని చెప్పి మీరు కంప్లైంట్ చేసినట్లయితే లేదా పోలీస్ దృష్టికి తెచ్చినట్లయితే మేము వెరిఫై చేసేసి ఎవరు కూడా ఇటువంటి మోసపూరిత చర్యలకు గురి కాకుండా కాపాడగలడానికి అవకాశం ఉంటుంది. విక్టిమ్స్ ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎవరైనా వస్తే తెలుస్తుంది కావచ్చు. అంటే ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు దీంట్లో ఎట్లా జరిగిందంటే ఇప్పుడు ఒక కాలనీలో ఉంటారు, ఒక కాలనీలో ఫలానా ఏ అనే వ్యక్తికి వీళ్ళు చెప్తారు. ఏ అనే వ్యక్తి ఆయనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులకు, మిత్రులకు కూడా మా దగ్గర ఇట్లా చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే రా అని చెప్పే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకరి నుంచి ఒకరికి పోతుంటుంది కాబట్టి. సో దీంట్లో కూడా ఎట్లుంటుందంటే మళ్ళీ సెకండ్ లైనప్లో వీళ్ళు ఎవరికైతే అప్రోచ్ అవుతారో వీళ్ళు 50,000 60,000 వీళ్ళు చెప్తారు మెయిన్ నిందితులు. మళ్ళీ అతను ఏం చేస్తాడు, అరే ఎట్లాగూ దీంట్లో 50,000 అంటుండు కదా, అవతల ఆయన ఇంకో 10,000 20,000 ఎక్కువ చేసి వాళ్ళకి చెప్తారు. చెప్పిన క్రమంలో మేము అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎవరైతే వీళ్ళకి అప్రోచ్ అయినారో అందరూ కూడా నిజాయితీగా దీంట్లో అంటే వాళ్ళు మోసపూరితంగా దీనికి గురి కాబడిన వాళ్ళైనా, ఎవరైనా ఏజెంట్లుగా వ్యవహరించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు మార్జిన్ పెట్టుకొని మళ్ళీ వీళ్లకు తీసుకొచ్చి రానే దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అటువంటి క్రమంలో వాళ్ళు కూడా నిందితులుగా చేర్చడం జరుగుతుంది ఏజెంట్గా వ్యవహరిస్తే. మీరు అన్నట్టు ఇతర ప్రాంతాల నుంచి అయితే మాకు స్పెసిఫిక్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఫర్దర్ దర్యాప్తులో వస్తే వాళ్ళని కూడా దీంట్లో విక్టిమ్స్గా చేర్చి కేసు ఫైనలైజ్ చేస్తారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.